మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. చరిత్రను తలపించే మరో నూతన మలుపు మన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గెలుపుగా మారింది. కన్నుల కమనీయంగా, వీణుల విందుగా, అతి రమణీయంగా, మతిస్థిమితం లేని మహిళల మధ్య ఓ ఆణిముత్యంలా, మన ఇంటి ఆదిలక్ష్మిలా కూర్చుని అభాగ్యులైన మహిళలతో మనసు విప్పి మాట్లాడుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణీ శంకర్ గారు వారి మనోగతాలను అడిగి మరీ తెలుసుకున్నారు. వారి ఆనంద సంతోషాలను పంచుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు అందరినీ కొడుతున్నావు అని తీసుకొచ్చారు కదా ఇక్కడికి. మీ పక్కన ఒక లేడీ ఉండే ఓమ్ని దేవి. ఓమ్ని దేవి ఏమైతుంది మీకు? అమ్మవారు. ఆమె కూడా నాతో వచ్చింది. నువ్వు పెట్టుకున్నావు? నిజం, పసుపు పెట్టుకుంటా. పసుపు ఎందుకు పెట్టుకున్నావు? మందు నాది. అది మందు అంటే శరీరానికి మందు నాది. నేను నిజంగా పెట్టుకుంటాను పసుపు. నీకు ఇష్టమా పసుపు పెట్టుకోవడం? లేదు, శరీరం నాకు. వీరు మహిళలే. వారిలో ఉన్న అమ్మతనాన్ని మరో అమ్మలా గ్రహించి ఈ ప్రపంచానికి మహిళా ఔదార్యాన్ని చాటి చూపేందుకు ఈ మతిలేని మనుషులను మామూలు మనుషులుగా మార్చి ఈ మహిళా దినోత్సవం రోజున వారిలో ఉన్న కళలు ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంగా గట్టు శ్రావణీ శంకర్ గారు ఆశ్రమంలో ఉన్న అనాథ మహిళల చేత ప్రయత్నింపజేసి నిరూపించారు. అమ్మ అడుగుతాది, నాన్న అడుగుతారు, నువ్వెవరని జవాబు చెప్పాలనే అమ్మా. నేను లోకం కోసం వచ్చానా, ఎవరి కోసం వచ్చాను? అమ్మలారా ఒకసారి వినండి, నేను యాదాద్రి శ్రీరామ్ గుడి నాది. సమాజంలోకి వెళ్ళి సాధారణ మహిళల వారి పని వారు చేసుకునేలా తీర్చిదిద్దుతున్నామని రుజువుగా ఓ అనాథ యువకురాలిని ఓ జాబుకు అర్హత చాటుకునేలా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలను అడిగి ఆమె మాట్లాడుతున్న విధి విధానాలను, చదువుకున్న తీరును మనకు పరిచయం చేశారు. డిగ్రీ తర్వాత ఇంకో డిగ్రీ చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఒక డిగ్రీ మీద ఉద్యోగం అప్పటికే రావాలి అంటే డిగ్రీ మీద వెంటనే ఉద్యోగం రావాలంటే ఎవరికి రాదు కదా, మనం వెతుక్కోవాలి. రైటింగ్ వర్క్ కానీ, టైపింగ్ కానీ, ఫోన్ కాల్స్, కాలింగ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న వర్క్ అంటే పెద్ద వర్క్ చేయగలను. మీరు ఏమైనా వర్క్ నాకేమైనా నా క్వాలిఫికేషన్ గుర్తించదని వర్క్ ఇస్తే వర్క్ చేస్తాను. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తలచుకుంటే ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రతి మహిళ అభివృద్ధిని చాటి చూపుతుందని నిరూపణగా చెప్పకనే చాటి చూపారు. ఈరోజు ఇక్కడికి నేను చూశాను కదా ప్రియదర్శిని, మేము చేసే కౌన్సిలింగ్లో ఈరోజు తను పేరు ప్రియదర్శిని, నేను డిగ్రీ చేశాను, జాబ్ సర్చింగ్ అట్లా వెళ్తూ ఇటు వచ్చాను అని చెప్పింది అనమాట. సో ఈరోజు అన్నీ బయట చూపిస్తే ఎంత బాగా చదువుతుందో తను. రైటింగ్ కూడా చెక్ చేశాము, స్పీచ్ కూడా ఇచ్చింది, ఇంట్రడక్షన్ ఇచ్చింది దాని గురించి ఏంటి అని. సో ఈరోజు మా ఆఫీస్ ఎంప్లాయీస్ తను కూడా కూర్చోపెట్టి తను ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఈరోజు తను ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. సో ఫర్దర్గా తను ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆశ్రమంలో సేద తీరుతున్న ప్రతి అనాథ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పుణ్యక్షేత్రంలో పుణ్యసేవ చేస్తున్న మహిళామణులకు, మాతామహులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ పరిణామం అమ్మా నాన్న అనాథుల వైభవానికే పరుగులు తీస్తుందని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మనకు ఆదర్శనీయంగా తెలియపరచారని మీకు దృశ్యరూపంగా తెలియపరుస్తున్నాము.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనాథ మహిళలందరిలో ఓ పండుగ వాతావరణాన్ని కల్పించి రంగవల్లి వారి అరచేతుల్లో సూర్యబింబాలై ప్రతిబింబించేలా పారాణి రూపాల్లో కనువిందు చేసింది. మహిళా సేవా సిబ్బంది వారి దగ్గరకు వెళ్ళి వారితో సరదాగా ముచ్చటిస్తూ వారిని మురిపిస్తూ మైమరపించే వైభవాన్ని తిలకింపజేశారు. ఆబాల గోబాల మహిళలంతా ఆనందాల హరివిల్లుల్లా అలంకరించబడుతున్నారు. వారి నృత్య దృశ్యాలు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నాట్య రూపాలై అపురూపంగా నిలిచాయి. ఒక్కో పాటకు ఒక్కో విధంగా అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ సేవా సిబ్బంది అనాథ మహిళలు కలిసి కాలు కదిపి కనువిందు చేశారు. అంబరాన్ని తాకే సంబరాలుగా మహిళా దినోత్సవం వేడుక అంగరంగ వైభవంగా జరిపి కేక్ కట్ చేసి మగువల విలువను మానవజాతి మనుగడకు అంకితం చేశారు. మహిళా ప్రపంచానికి మరొక్క మారు హ్యాపీ వరల్డ్ విమెన్స్ డే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా